ఉంటుంది. దేవునికి కూడా ఒక ఉద్దేశం ఉంటుంది. దేవునికి కూడా ఆ కోరిక ఉంటుందని మానవుడు తలంచని వాడుగా జీవిస్తున్నాడు. అయితే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క కోరిక మనం గమనిస్తే కొన్ని మాటలు దేవుని వాక్యంలో చూస్తాం. చూడండి ఇక్కడ మనం చదువుకున్న భాగాన్ని మరోసారి చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నీళ్ల మట్టితో నరుని నిర్మించి వాని నాసికానంతరంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయెను. ప్రభునందు ప్రియులారా, దయచేసి కూర్చోండి. దేవుని వాక్యం వినండి. డిస్టర్బెన్స్ తొలగించండి. సమయంలో గమనించండి. దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు చూడండి, నరుడు లేడు. భూమిని ఆకాశమును సృష్టించినప్పుడు నరుడు లేడు. చూడండి ప్రభునందు ప్రియులారా, నరుడు లేడు కాలంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడనే యెహోవా నీళ్ల మట్టితో నరుని నిర్మించి వా నాసికానంతరములో జీవవాయువును ఉండగా నరుడు జీవాత్మయను. నరుడు ఏమని చెప్పండి? జీవాత్మయుడు. అంటే నరుడు ఆత్మయి ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇంకొక మాట మనం గమనిస్తాం. దయచేసి ఆదికాండం 1వ అధ్యాయము దేవునికి ఉన్న కోరికలు మనం కూడా ఎరిగిన వారికి ఉండాలి. దేవునికి ఉన్న కోరిక ఏంది? 1వ అధ్యాయము 28వ వచనం. 1వ అధ్యాయం 28. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. చూడండి ప్రభునందు ప్రియులారా, దేవునికి ఉన్న కోరిక ఏంటంటే, మానవుడైన నీవు నేను మనుషులమైన మనమందరం దేవునికి ఉద్దేశం ఏంటంటే, దేవుని కోరిక ఏంటంటే చెప్పండి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. కాబట్టి దేవునికి కోరిక ఏంటంటే మనం మరి ఫలించాలి, అభివృద్ధి చెందాలి అని దేవునికి ఉద్దేశం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి దేవునికి ఉన్న కోరిక ఏం కోరిక? దేవునికి ఉన్న కోరిక ఏంది? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోబరుచుకోండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఫలించాలి. దేవుడు ఎలాగున్నాడో అలాగా నీవు నేను ఫలించాలని దేవుని యొక్క కోరిక అన్నమాట. చూడండి ఇక్కడ ఇంకొక మాట చదవండి. 22వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 22వ వచనం. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములోను నుండి ఉండినవన్నీ పక్షులను భూమి మీద విస్తరించునుగా కానీ వాటిని ఆశీర్వదించను. చూడండి, మీరు ఫలించి అభివృద్ధి పొంది. కాబట్టి మనం గమనించాలి ఏంటంటే, దేవునికి ఉన్న కోరిక ఏంటంటే అభివృద్ధి చెందాలి. ఏం చేయాలంట? ఫలించాలి, అభివృద్ధి చెందాలి. చూడండి ప్రభునందు ప్రియులారా, మనకు రకరకాల కోరికలు, మన ఇష్టము మనకు ఎన్నో ఉంటాయి. క్రిస్మస్ టైంలో బట్టలు తీసుకోవాలా, రకరకాలవి తీసుకోవాలా, కొంతమంది బంగారు, కొంతమంది రకరకాల వస్తువుల మీద కోరికలతోనే ఉంటారు. వారి కోరికలు నెరవేరకపోతే ఏం చేస్తారు? కొట్లాడ పెట్టుకుంటారు. అయితే దేవుని యొక్క ఉద్దేశం, నీవు కూడా దేవుని యొక్క కోరికను కూడా నేను అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. చూడండి ఇక్కడ దయచేసి రాయబడింది ఏంటంటే, మనం ఫలించి అభివృద్ధి పొందాలి. దేవుని యొక్క ఉద్దేశం. అది రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. రోమా 11 ఇక్కడ ఒక మాట చూద్దాం. 11:34-35 చదువునా? ప్రభువు మనస్సు ఎరిగిన వాడు ఎవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం
ప్రభు యొక్క మనసు, ప్రభు యొక్క కోరిక నిజంగా నువ్వు ఎరుగుదువా? ప్రభు యొక్క ఉద్దేశ్యం ఏందంటే నువ్వు ఫలించి అభివృద్ధి పొందాలి. కాబట్టి ప్రభు ప్రియులారా, భూమి మీద ఎన్ని కోట్ల మంది జీవిస్తున్నారంటే, అన్ని కోట్ల మంది జీవిస్తున్నా మానవుడు మానవునికి కోరికల కొరికే మానవుడు జీవిస్తా ఉన్నాడు. వాడు వృద్ధాప్యం వరకు కూడా, బాల్యం నుంచి వృద్ధుడయ్యే వరకు కూడా, మూసలోడయ్యే వరకు కూడా అతనికి ఇంకా కోరికలను మరి తనలో ఉన్న ఆశ, కోరికను దాన్ని ఎత్తపరిచి అంటే బయలుపరిచి వాడుకుంటున్నాడు. అయితే ప్రభునందు ప్రియులారా, దేవునికున్న ఆలోచన ఏంటంటే ప్రభు మనసు ఎరిగిన వాడెవడు? ప్రభు కోరిక కూడా నేను తీర్చేవాడుకుండాలి. ప్రభు యొక్క ఉద్దేశము ఏంటంటే దేవుని వాక్యంలో రాయబడింది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక్క శరీరమును అమర్చితివి. చూడండి ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి గురించి రాయబడమంటే ఏంటంటే బలియు అర్పణము నీవు కోరలేదు. ఎక్కడ చూసినా రకరకాల బలులు అర్పించేవారు ఉంటున్నారు. కోళ్ళను, కోళ్ళను కానీ, పొట్టేళ్ళను కానీ, మేకలను కానీ, పిచ్చుకలను కానీ, రకరకాలుగా పక్షులను వధించేవారుగా ఉంటున్నారు. అయితే ఇక్కడ రాయబడింది, బలియు అర్పణము నువ్వు కోరలేదు కానీ. దేవుడు ఏం కోరలేదంట? బలి కానీ, అర్పణ కానీ ఆయన కోరలేదు. కానీ ఇక్కడ రాయబడిన మాట గమనిస్తే, నాకొక్క శరీరమును అమర్చితివి. ఆ యొక్క శరీరం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభునందు ప్రియులారా, ఆ శరీరము దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చడానికే. చాలామంది శరీరం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? శరీరాశలు, నేత్రాశలు కలిగి ఉంటారు. కాదు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక శరీరాన్ని అమర్చిన వాడుగా ఉంటున్నాడు. ఇంకో మాట చదవండి. పూర్ణ హోమములు, పాప పరిహార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టులో నన్ను గురించి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని అంటిని. చూడండి ప్రభునందు ప్రియులారా, గ్రంథపు చుట్టులో ఏం రాయబడింది? గ్రంథపు చుట్టులో నన్ను గురించి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే. కాబట్టి గ్రంథపు చుట్టులో యేసుక్రీస్తు ప్రభువారి గురించి మరి ఏ విధంగా రాయబడిందో దాని ప్రకారంగా ఆయన దైవత్వం అయినప్పటికీ కూడా ఆయనకు ఒక శరీరాన్ని అమర్చిన వాడై ఉన్నాడు. అంటే బలులు కానీ, హోమములు కానీ దేవునికి ఇష్టమైనవి కావంట. దేవుడు కోరలేదంట. అయితే గ్రంథపు చుట్టులో ఆ రాబోతున్న దైవత్వమైన క్రీస్తుని గురించి రాయబడుతున్నప్పుడు ఆయనకు శరీరాన్ని అమర్చినాడు. ఆ శరీరం దేనికోసం ఆడినాడు? దేవుని యొక్క ఉద్దేశమును, దేవునికి కోరిక. ఈరోజు నేను చనిపోతే ఎక్కడ పోతాం? ప్రభునందు ప్రియులారా, మరి ఆదామిక గర్భంలో అంటే వంశపరంగా పితృపారమైన వ్యర్థ ప్రవర్తన అని రాయబడింది. కాబట్టి అలాగా వంశాపరంగా ఏ భేదములు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి అటువంటి పాపములో పుట్టిన మనల్ని మరి ఏ బలి రక్తం ద్వారా, కుల రక్తం ద్వారా మనకు విమోచన కలగలేదు. కానీ అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ గ్రంథపు చుట్టులో ఆయన గురించి ఏమైతే రాయబడిందో దాని ప్రకారంగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. అందుకొరకు అంటున్నాడు, నాకొక్క శరీరమును అమర్చితివే. యేసు ప్రభు యొక్క శరీరమును ఎందుకు అమర్చబడిందంటే, ఏ శరీరమును ఆధారం చేసుకొని మనం పాపం చేస్తామో ఆ శరీరమునకు శిక్ష విధించినాడు. ఇప్పుడు ఎవరికి అవమానం కలిగిందండి? ఎవరు కలిగిందన్న అవమానం?
చెప్పండి. అవమానం ఎవరికి కలిగింది? మళ్ళొకసారి జ్ఞాపం చేసుకుందాం. ఏ శరీరమును బట్టి మనం పాపము చేస్తిమో, ఆ శరీరమునకు ఆయన శిక్ష విధించెను. ఇప్పుడు ఎవరికి అవమానం కలిగింది చెప్పండి? ఆ! ఏ శరీరమును ఆధారం చేసుకొని పాపం చేసినామో, ఆ శరీరము అవమానపరచబడింది. అంటే అవమానపరచబడిన శరీరము నీవు నేను కలిగిన వారుగున్నాం. చూడండి ప్రభునందు ప్రియులారా, చాలామంది శరీరమును బట్టి అతిశయించేవారుగా ఉంటున్నారు. శరీరం బట్టి ఆనందించేవారుగా ఉంటున్నారు. శరీరం బట్టి అతిశయపడేవారుగా ఉంటున్నారు. ఆ శరీరమునకు దేవుడు ఏం చేసినంట? శిక్ష విధించినాడు. అంటే దానికి అవమానం కలుగజేస్తూ వచ్చినాడు. అంటే ఆ శరీరము అవమానకరమైన శరీరము అని నువ్వు ఎరగాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఎవరైనా ఒక పాపం చేసినాడనుకో, ఆ వ్యక్తిని తీసుకెళ్ళి శిక్ష ఎక్కడేస్తాం చెప్పండి? శరీరమునకే శిక్ష ఏస్తాం కదా! అప్పుడు ఆ శరీరం ఏమైంది? అవమానపరచబడింది. కాబట్టి నీవు నీవు శరీరాన్ని బట్టి నువ్వు అతిశయించడం వల్ల ఘనత ఏమీ లేదు. అందుకొరకే యేసుప్రభు అంటున్నాడు, నాకొక్క శరీరమును అమర్చితివి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి శిలువలో వేలాడక మునుపే 40 కొరడా దెబ్బలు, 39 దెబ్బలు, కొరడా దెబ్బలు కొట్టించబడినాయి. అరిచేతులు, అరికాళ్ళ మేకులు కొట్టబడినాయి. తలలో ముళ్ళకట్టంద పెట్టబడినాయి. ప్రభునందు ప్రియులారా, గడ్డపు ఎంటికలు పెరగబడినాయి. మరి పిడిగుద్దులు గుద్దబడినాయి. ఇవన్నీ కూడా ఎక్కడ కొట్టబడినాయి చెప్పండి? శరీరానికి శిక్ష విధించబడింది. ఇప్పుడు ఆ శరీరాన్ని బట్టి మనం అతిశయించగలమా? ఘనతకరమైనది ఉందని మనం అనుకోగలమా? దాని ద్వారా మరి అతిశయించలేము. అవమానం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఎవడన్నా అతిశయించే వాడు ప్రభువును బట్టి అతిశయించును రాయబడింది. ప్రభునందు ప్రియులారా, నాసికానంతరములో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ అయెను. ఇప్పుడు నీవు నేను ఎవరం అంటే జీవాత్మ. మన ఆత్మ ఉన్నాం, శరీరం కాదు. శరీరం ఆత్మ వెళ్ళిపోయిన వెంటనే శరీరాన్ని 1, 2 రోజుల కంటే ఎక్కువ, మూడో రోజు కూడా ఎక్కువ పెట్టుకోవడానికి ఇష్టపడరు. ప్రభునందు ప్రియులారా, నేను ఎరుగుతున్న సత్యం ఏంటంటే ప్రభునందు ప్రియులారా, ఒక తల్లి ఒక కుమారుడు తన తల్లి చనిపోతే వారి బంధువులు రాకమునిపే వాళ్ళ బంధువులు రాకమునిపే ఆ బంధువులకు ఒక ఫోన్ చేసి ఏమన్నారు చెప్పండి? మీరు త్వరగా వస్తారా, లేకుంటే ఈ కార్యక్రమాన్ని ముగించాలా అని అంటున్నారు. చూడండి, అక్కడేమో కుమారుడు, అక్కడేమో తల్లి, మరి తర్వాత వారి తోడుబుట్టిన వాళ్ళు ఉన్నారు, రాలేదు. ఇంకా రావటానికి త్రోవలోనే ఉన్నారు. వాళ్ళకి ఫోన్ చేసి ఏమని చెప్పినాడు చెప్పండి? నీవు లేట్ అయితే చెప్పండి, ఈ కార్యక్రమాన్ని త్వరగా ముగిస్తానని చెప్తా ఉన్నాడు. ఎంత ఘోరమైన పరిస్థితి. సొంతము 9 నెలలు మోసి కన్న కుమారుడు, మరి ఆ కుమారుడు తల్లి యొక్క ప్రేమను మరి రుచి చూసినవాడు, కానీ ఆ దినము అనుకుంటున్నాడు, ఈ దినాన్ని త్వరగా ముగిస్తాం, ఈ కార్యక్రమాన్ని త్వరగా సమాధికి తీసుకెళ్ళాలి, త్వరగా వస్తారా రారా అని బలవంతం. చూడండి ప్రభునందు ప్రియులది, శరీరం అనేది నిష్ప్రయోజనమైనది. ఈ శరీరము నిష్ప్రయోజనమైనది, అవమానపరచబడేది. ఈ శరీరమునకు క్రీస్తు శిక్ష విధించినాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రభు యొక్క కోరిక ఏంటంటే నీవు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. చూడండి ప్రభునందు ప్రియులారా, మరణమును నుంచి జీవంలోనికి దాటుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, ఇక్కడ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి ఓ మాట చూద్దాం. చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, 2:10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూడండి ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క కోరిక ఏంటంటే
దేవుడు ముందుగా సిద్ధపరిచిన సతుక్రియలు చేయుటకై మనల్ని క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాం. ఎవరు చేసినారంటే మనల్ని? ఆయన చేసిన పని. మనం సతుక్రియలు చేయడానికి మరి అర్హత లేని వారం. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, చూడండి ఇక్కడ రాయబడింది ఏంటంటే, సతుక్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాం. ఆయన చేసిన పని ఇలాగు చేయుట దేవుని చిత్తం. కాబట్టి సతుక్రియలు నీవు నేను చేయాలని ఉద్దేశం. కలువరి శిలువలో ఆయన ప్రాణం పెట్టి నీ కొరకు తను రక్షించిన ఉద్దేశం ఏంటంటే, నీవు సతుక్రియలు చేయాలి, మంచి క్రియలు చేయాలి. నీవంతు నీవే జీవించడము, బ్రతకడం కాదు కానీ ఇతరులకు ఎలా ఉండాలంటే సత్క్రియలు చేసేవారుగా ఉండాలి. మంచి క్రియలు చేసేవారుగా ఉండాలి. దాన ధర్మాలు గాని, పుణ్యకార్యాలు అప్పుడు క్రీస్తు లేనప్పుడు, రక్షణ లేనప్పుడు క్రొత్తగా జన్మించగొనుపు మనం ఎన్ని చేసినా కూడా వేస్ట్ అనమాట. ఎన్ని చేసినా వేస్టే. బూడిదలో పోసిన పన్నీరు ఎలా ఉంటుంది? వేస్ట్ అనమాట. బూడిదలో పన్నీరు పోస్తే ఏం లాభం? కాబట్టి క్రీస్తు లేకుండా, దేవుడు నీ హృదయంలో లేకుండా నువ్వు ఏం చేసినా వేస్టే. నువ్వెన్ని దాన ధర్మాలు చేసినా, పుణ్యకార్యాలు చేసినా వేస్టే. మానవుని భక్తి కార్యాలు మరి దేవుని దృష్టికి ఇలాంటివంటే మురికి గుడ్డలని రాయబడింది. కాబట్టి సతుక్రియలు చేయాలి అని దేవుని యొక్క ఉద్దేశం. చూడండి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఓ మాట చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. చూడండి ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది ఏంటంటే, మరి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. కాబట్టి సత్యమందు ప్రతిష్ఠ చేయబడిన వారు. ఈరోజు నీవు నేను కూడా ఒకప్పుడు అబద్ధికులము, అబద్ధమునకు జనకుడైన మన మన తండ్రి అపవాది సంబంధులు, మన తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఒకప్పుడు సాతాను యొక్క పిల్లలం. అయితే ఇప్పుడు దేవుని పిల్లలుగా చేసినాడు. ఏమని ఏమని రాయబడింది బైబిల్లో? ఎందరైతే ఆయన విశ్వాసం ఉంచారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించి. కాబట్టి మనం ఆయనని విశ్వాసం ఉంచిన వారు కనుక మనం దేవుని పిల్లలవటానికి అధికారం ఇచ్చినాడు. అందుకొరకే ఇక్కడ రాయబడిన మాట గమనిస్తే యోహాను 17:17లో రాయబడింది, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం ప్రతిష్ఠ చేయబడిన వారు, వాక్యమందు ప్రతిష్ఠ చేయబడిన వారు, వాక్యము కలిగిన వారు. కాబట్టి వాక్యము మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా స్వార్థను ప్రకటించుడు అని చెప్పినాడు. యేసు ప్రభు ఏం చెప్పినాడు? శిష్యులకు ఏం చెప్పినాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా స్వార్థను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మ పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడు. కాబట్టి యేసు ప్రభువే స్వయానంగా చెప్పినాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈరోజు నీవు నేను కూడా మరి బైబిల్లో రాయబడింది, మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా స్వార్థ ప్రకటించమన్నారు. ఈ లోకంలో ఎంతోమందికి సర్వలోకంలో దేవుని స్వార్థ ప్రకటించబడుతుంది. నమ్మిన వానికి రక్షణ అని రాయబడింది. కాబట్టి నమ్మి బాప్తిస్మ పొందిన వానికి రక్షించబడతాడు. యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి తమ పాపముల విషయంలో పశ్చాత్తపడతాడు, వాడు రక్షణ పొందుతాడంట. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి ఈరోజు నీవు నేను కూడా మనం సత్యమందు ప్రతిష్ఠ చేయబడినాం. సత్యము, ఆ సత్యం వారిని స్వతంత్రులుగా చేయను. కాబట్టి వాక్యమే సత్యం. సత్యం వారిని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? నీలో ఉన్న అబద్ధం తీసేసి నేను సత్యం వారిని స్వతంత్రులుగా చేస్తాను. నువ్వు స్వతంత్రుడు. ఒకప్పుడు అబద్ధంలో ఆడినప్పుడు, ఒకప్పుడు మోసం చేసినప్పుడు పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు అనమాట. కాబట్టి ఒకప్పుడు అలాంటి వారు. కాబట్టి ఇప్పుడు సత్యమందు స్వతంత్రులుగా ప్రతిష్ఠించబడిన వారము. సత్యము వారిని స్వతంత్రులుగా చేసింది. మనం ఇప్పుడు దాసులం కాదు.
మనం ఏం కాదు చెప్పండి? దాసులం కాదు. ప్రియమైన స్నేహితుడా, మిమ్మల్ని దా మిమ్మల్ని దాసులని పిలవక మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నా. కాబట్టి ఇప్పుడు దాసుడు యజమానుడు చేసే పని ఎరగడంట. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఎవరైతే దాసులుగా ఉంటారో యజమానుడైన యేసు ప్రభు చేసే పని నీకు అర్థం కాదు. నువ్వు దాసుని స్థితిలోనే ఉన్నావనుకో, దేవుడు ఏం చేస్తున్నాడో నీకు అర్థం కాదు. కాబట్టి స్నేహితుడుగా ఉన్నప్పుడు నేను దాసులని పిలువగా మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నా. స్నేహితునికి ఎవరైనా దాచిపెట్టినాడా? దాచిపెడతారా చెప్పండి? అబ్రహాము గురించి ఏమన్నాడు? అబ్రహాము నా స్నేహితుడు. కాబట్టి అబ్రాహాముకు నేనేమన్నా దాచదనా అంటాడు కదా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవునికి మనం స్నేహితులుగా ఉంటే లేక కుమారులుగా ఉంటే ఆయన ఆయన మనం అర్థం చేసుకుంటాం. ఆయన చేసేదంట నీకు నాకు అర్థమైపోతుంది. ఆయన కోరిక నెరవేరుతుంది. ఒక నువ్వు దాసుడుగా ఉన్నావు అనుకో, దాసుడు అంటే ఏంది? పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసు. కాబట్టి నువ్వు పాపములో ఉన్నట్టయితే దాసుడుగా ఉన్నట్టే. నువ్వు దాసుడుగా ఉన్నట్టయితే దేవుడు చేసే పని నీకు అర్థము కాదు. సో, ఎంత ఘోరమైన పరిస్థితి. నువ్వు అంతవరకు ఏమనుకుంటావు? నేను కూడా ప్రభు నమ్ముకున్నానులే అనుకుంటావు. కానీ దేవుడు చేసే పని నీకు అర్థం కాలేదంటే నువ్వు దాసత్వం కింద ఉన్నావు. ఏదో పొరపాటు చేస్తున్నావు, ఏదో తప్పు చేస్తున్నావు, ఏదో పాపం చేస్తున్నావు. అందుకొరకే దేవుడు చేసేది నీకు అర్థం కావడంలే. అందుకొరకే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, సత్యం వారిని స్వతంత్రులుగా చేయను. కాబట్టి నువ్వు సత్యంగా ఉంటే నువ్వు స్వతంత్రుడవే, దాసుడు కాదు. యజమానుడు చేసేది నీకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా మనం ఎరగాల్సిన సత్యం ఏంటంటే, ఇంకొక మాట చూద్దాం దయచేసి. మీకా గ్రంథము త్వరగా 2 మాట చదువుకొని మనం ముందుకు సాగిపోదాం. మీకా గ్రంథము 8 వచనం. 6 అధ్యాయము 8 వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా తెలుసుకోవాల్సిన మీకా గ్రంథంలో ప్రభునందు ప్రియులారా 6 అధ్యాయంలో మరి 8 వచనం రాయబడింది. ఇక్కడ ఏముంది రాయబడింది? న్యాయముగా నడుచుకున్నటయు. దేవుని నమ్ముకున్న నీవు ఎలా ఉండాలా? న్యాయంగా నడుచుకోవాలి. నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే సత్యమందు నిన్ను ప్రతిష్ఠ చేసిన తర్వాత, సత్యం వారిని స్వతంత్రులుగా అయిన తర్వాత నువ్వేం చేయాలి? న్యాయముగా నడుచుకోవాలి. ప్రభు ఒక ఉద్దేశం. లేక చెప్పాలంటే మన అంశం ఏమనుకున్నా చెప్పండి? మనుషుల పైన దేవునికి ఉన్న కోరిక. ఏమంట చెప్పండి? మనుషుల పైన దేవునికి ఉన్న కోరిక. దేవునికి ఉన్న కోరిక మనుషుల పైన. మనుషుల గురించి ఆయనకున్న కోరిక ఏంటంటే ఏంటంటే న్యాయంగా నడుచుకోవాలి. దేవుని కోరిక ఏంటి చెప్పండి? న్యాయంగా నడుచుకోవాలి నువ్వు. కాబట్టి ఇంకొకటి ఏం రాయబడింది? కనికరం కలిగి ఉండాలి. న్యాయంగా నడుచుకోవాలి, కనికరం కలిగి ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఈరోజు నీవు నేను కూడా ఇలాగ ఉండాలంటే దేవుని కోరిక ఏంది చెప్పండి? న్యాయముగా, కనికరమును, దీన మనసును, దేవుని ఎదుట ప్రవర్తించుట, యథార్థంగా ప్రవర్తించుట. ఈ 4 విషయాలు మనం గమనించాలి. దేవునికి ఉన్న కోరిక ఏంటంటే నువ్వు న్యాయంగా నడుచుకోవాలి. దేవుని ఎదుట అన్యాయంగా నడుచుకో. దేవుడు చూస్తూ ఉన్నాడు. చూచుచున్న దేవుడని ఆగరంటా ఉంది. కాబట్టి ప్రభువు ప్రియులారా, ఆయన కనబడలేదేమో కానీ ఆయన నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తున్నామని, మనం ఏం చేస్తున్నది అంతా కూడా ఆయన తెలుసు. ఇంకొక మాట ఏముంది? కనికరం. చాలామంది జీవితాల్లో ప్రభు నమ్ముకుంటారు కానీ కనికరం ఉండదు. కఠినత్వం. ఎంత కఠినమంటే మరి ఎంత పేదరికం కావచ్చు, ఎంత అనారోగ్యం కావచ్చు,
ఎంత ప్రతికూల పరిస్థితులు కావచ్చు, మరణకరమైన పరిస్థితులు వచ్చినా కళ్ళతో చూస్తురు గానీ కనికరం చూపరు. ఏం చూపరంట? ఆ! కనికరం చూపరు. చూస్తా వెళ్ళిపోతా ఉంటారు. టీవీలలో వార్తలు చూసినట్టుగా. ఎంత ఘోరం గదండీ! మరి దేవుడిని నమ్మినానని చెప్తారు గానీ, వాళ్ళ హృదయంలో దేవునికి చోటు లేదనమాట. దేవుని యొక్క కోరిక వాళ్ళు నెరవేరడంలే. కనికరం చూపుట. చూడండి, దీన మనసు కలిగి ఉన్నాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దీన మనసు అనేది అవసరం. నేను దీన మనసు గలవాడు. యేసుప్రభు ఏమన్నాడు చెప్పండి? నేను దీన మనసు గలవాడు. గనుక మీ మీద నా కాడి ఎత్తుకున్న యొద్ద నేర్చుకోండి. కాబట్టి మత్తయి సువార్త 11:28 కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో రాయబడిన మాట దీన మనసు గలవాడు. యేసు ప్రభు ఎవరంట? దీన మనసు గలవాడు. మీరు క్రీస్తును ధరించిన వారై ఉన్నారు అని రాయబడింది ఒక తాడు. ఎవరు ధరించినవంట? క్రీస్తును ధరించినవంట. అంటే యేసు ప్రభు ఎవరంట? దీన మనసు గలవాడు. ఇప్పుడు ఏం చెప్పండి? దీన మనసు గలవాడిని ధరించుకున్నాం మనం. మనం ఎట్లుండాలా? మనలో దీన మనసు ఉండాలి, కఠినం కాదు. ప్రభునందు ప్రియులారా, మన హృదయములో ఎట్లుండాలా? దీన మనసు, సాత్వికం ఉండాలి. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. దేవుని యొక్క కోరిక ఏంటంటే దీన మనసు కలిగి ఉండాలి. మన 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 అపోస్తులు 12 మంది కావచ్చు, మరి వారు ఎంతో కష్టపడి ప్రభువును దీన మనసు కలిగి దేవుని రాజస్వార్త ప్రకటిస్తూ వచ్చారు. ఎంతో దేవుని ఎదుట వాళ్ళు భయభక్తులు కలిగి ఉన్నారు మన పితరులు. ఈరోజు నేను రక్షించబడిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో విషయాల్లో ప్రభువును దుఃఖపెట్టే విషయాలు లేకపోలేదు. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడు అని ఏం రాయబడింది చెప్పండి? దేవుడు కరుణా సంపన్నుడు అనంట. దేవుడు తన తండ్రి తన పిల్లలు కనికరించినట్టుగా, తల్లి కనికరించినట్టుగా ఈరోజు వరకు దేవుడు నన్ను కనికరిస్తూనే ఉన్నాడు. కాబట్టి చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట గమనించండి. యోహాను సువార్త 17:4 చూడండి. యోహాను 17:4. యోహాను 17 4 చదువుమా. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని. చూడండి, ఇక్కడ ఏం రాయబడింది? యేసుక్రీస్తు ఎరుగటే నిత్య జీవం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి తిని భూమి మీద నిన్ను మహిమపరిచి. ప్రభునందు ప్రియులారా, దేవునికున్న కోరిక ఏంటంటే ఈరోజు నేను కూడా మనం ఎరగాల్సింది ఏంటంటే నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి తిని. నీవు నాకు ఇచ్చిన పని, ప్రభు నీకు ఏం పని ఇచ్చినాడు? వాస్తవంగా 2025 దాటుకొని 2026 సంవత్సరంలో జనవరిలో మొట్టమొదటి ప్రభు దినములో నువ్వు ఉన్నావు. దేవుడు నీకు ఏమి ఇచ్చినాడు? ఏ ఆధిక్యతలు ఇచ్చినాడు? ఏ పని ఇచ్చినాడు? చూడండి, ఇక్కడ రాయబడింది, నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి తిని. కాబట్టి దేవుడు నీకు ఏం పని ఇచ్చినాడో అది నెరవేర్చుకో. ప్రభు ఒక కోరిక అన్నమాట, మనుషులపై దేవునికి ఉన్న కోరిక. కాబట్టి నీ పట్ల దేవునికి కోరిక అనమాట. ఇప్పుడు ఒక తల్లి తన కుమారునికి జన్మ ఇచ్చినప్పుడు ఆ బిడ్డ పట్ల తల్లికి ఎంతో కోరిక ఉంటుందన్నమాట. ఆ కోరిక నెరవేరడానికి ఆ బిడ్డను చిన్న వయసు నుంచి కాపాడుకుంటూ వస్తూ ఉంటాడు. అట్లాగనే దేవుడు తల్లి గర్భంలో రూపించక నుమ్మిపే ప్రభు నిన్ను నన్ను రక్షించిన నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన ఉద్దేశం ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చింది. దేవుడు నీకు ఏమి ఇచ్చినాడు? వాస్తవంగా దేవుడు ఇచ్చిన పని ఏంటి? దేవుని పని చేయబట్టింటే అది సంపూర్ణంగా చేయడానికి ఇష్టపడు, సంపూర్ణంగా అప్పగించుకో. మరి తండ్రిని దేవుడు కుమారునికి ఏది అప్పగించినాడో అది తుదముట్టిస్తూ వచ్చినాడు. అపోస్తులకు మరి దేవుడు ఏదైతే అప్పగించినాడో వాళ్ళు తుదముట్టిస్తూ వచ్చినారు. ఈరోజు నీవు కూడా నేను కూడా మరి మనకు అప్పగించిన పని మనం తుదముట్టించాలి. మనం కూడా నమ్మకంగా పని చేయాలి. ఏం రాయబడింది? నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి
భూమి మీద నిన్ను మహిమపరిచి. దేవుని భూమి మీద, ఈ భూమి మీద దేవుని మహిమపరిచేవారు. ప్రభునందు ప్రియులారా, చివరి మాట చదువుదాం. రోమపత్రిక 12:1 చివరి వచనాన్ని చదువుకుందాం. 12 చూడండి దేవుని యొక్క వాక్యంలో. 12:1 చదువునా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. ఇట్టి సేవ. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఏ సేవ చేస్తున్నాం? ఇట్టి సేవ దేవునికి యుక్తమై ఉన్నదంట. ఏం సేవ అంటే అది చెప్పండి? దేవునికంట అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాచనను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మీ శరీరములను ఎట్లా సమర్పించాలంట? సజీవ యాగంగా. సజీవం అంటే ఏంది? పాపం చేస్తే శరీరానికి ఏముంటుంది? మృతం ఉంటుంది కదా. ఆ ఎఫెసీ పత్రిక 2:1 ఉంది, మీ అపరాధముల చేతన పాపముల చేత మీరు చచ్చినవారు. అక్కడ శరీరం ఏమైంది? ఆత్మ ఏమైంది? చచ్చిపోయింది అన్నమాట. కాబట్టి పాపమును బట్టి శరీరం చనిపోతుంది కనుక సజీవ యాగం అంటే పాపము లేకుండా ఉండడం. యేసు ప్రభువు పుట్టినప్పుడు నుంచి ఆయన 33.5 సంవత్సరములు కలవరి శిలువలో చనిపోయేంత వరకు ఆయన పాపం లేదు. ఆయన శరీరం ఎలాంటిదంటే సజీవమైనది. కాబట్టి రాయబడింది చూడండి, బైబిల్ గ్రంథం రాయబడింది, సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకోండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నువ్వు సజీవ యాగంగా అంటే బతికినంత కాలమే కాదండి, నీ శరీరముతో పాపము చేయు. నీ శరీరములో పాపం ఉండకూడదు. పాపము చేత శరీరము చచ్చిపోకూడదు అన్నమాట. కాబట్టి అప్పుడు పాపము ఉన్నప్పుడు శరీరం ఏమైతుందంటే మృతమైపోతుంది. శరీరం పాపముతో ఉంటుంది. కాబట్టి ఈ శరీరము దేవుని పరిచర్యకు ఉపయోగపడు. చాలామంది మరి సేవ జీవితంలో కానీ, విశ్వాస జీవితంలో కానీ, సంఘ పెద్దల జీవితంలో కానీ, పరిచారకుల జీవితంలో మనం చూస్తాం, అనేక విధాలుగా తప్పిపోయిన వారు లేకపోలేదు. అనేక విధాలుగా తన శరీరాన్ని పాడు చేసుకునే వారు ఉంటారు. దేవుని పరిచర్య అంటారు, పాడు చేసేవారు అంటారు. పాడు చేసిన శరీరాన్ని దేవుని పరిచర్యకు వాడటానికి ఇష్టపడతారు. ప్రభునందు ప్రియులారా, అది దేవునికి ఇష్టమైనది కాదు. అది దేవునికి అనుకూలమైనది కాదు. బైబిల్లో రాయబడింది, దేవునికి అనుకూలమైనను సజీవ యాగంగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. కాబట్టి ఇది సేవయుక్తమైనది, సజీవ యాగంగా, పాపం లేకుండా. నీ దేహాన్ని ఎప్పుడైతే పరిశుద్ధపరిచినాడో, నిబంధన రక్తంతో కడిగినాడో, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనను కడిగి పవిత్రపరిచినాడు. మన దేహమును కడిగబడింది, పవిత్రపరచబడింది. కాబట్టి ఇది ఇట్టి సేవ అంటే సజీవ యాగంగా ఈ శరీరమును ప్రభువుకి ఏం చేయాలంట? సమర్పించాలి. దేవునికి ఇష్టమైనది. కాబట్టి నేను నా ఇష్టానుసారంగా ఉండి సేవ చేస్తా, నా ఇష్టానుసారంగా పరిచర్య చేస్తా, నా ఇష్టానుసారం దేవుని సేవిస్తా, ఇష్టానుసారంగా ఉండి దేవుని మందిరానికి వెళ్తాను, నా ఇష్టానుసారంగా ఉండి నేను ఎట్లయినా తిరుగుతాను అనుకుంటే, నీ ఇష్టానుసారం తిరుగుతే బైబిల్ చెప్తుంది, వాని క్రియలను బట్టి ప్రతి వానికి ఇచ్చిన జీవితం నా యొద్ద ఉంది. కాబట్టి జ్ఞాపం చేసుకో, జాగ్రత్త సుమ. ప్రభునందు ప్రియులారా, మరి మన అంశం జ్ఞాపం చేసుకో. మనుషులకు పైన దేవునికి ఉన్న కోరిక, నేను పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండుడి, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండుడి అన్నాడు. నేను పరిశుద్ధుడు గనుక దేవునికి కోరిక ఏంది? దేవుడు పరిశుద్ధుడు, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. నేను పరిశుద్ధుడు అయినప్పుడు మీరు కూడా ఎట్టుండాలా? నా వల్లే మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండుడి అని చెప్పినాడు. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా పరిశుద్ధులుగా ఉండటానికి యేసుప్రభు ప్రాణం పెట్టినాడు. అందుకొరకు ఆయన రక్తం గార్చినాడు. అందుకొరకు ఆయన నిన్ను విమోచించినాడు. ప్రేమ స్నేహితుడా, నిజంగా నువ్వు రక్షణ లేకుంటే ఈ రాత్రి ఆయన సజీవ యాగంగా నీ కొరకు ఆయన శరీరమును కలవరి శిలువ పైన తన రక్తం గార్చిన అది సేవ, యుక్తమైన సేవ చేయవండి. కాబట్టి సేవ అన్న తర్వాత రకరకాలుగా ఉంటుంది. కొంతమంది సేవకు వస్తారు, సేవ చేయించుకుంటారు. అర్థమైందండి?
సేవ అని వస్తారు కానీ వాళ్ళే సేవ చేయించుకుంటారు. కానీ యేసు ప్రభు సేవ చేసినాడు కానీ సేవ చేయించుకోలేదు. ఎంతో భయంకరమైన సేవ చేయించుకుంటారంటే ఇక ఇది వద్దు, ఈ సేవనే వద్దు అని విడిచిపెట్టిపోయినోళ్ళున్నారు. నా అనుభవ జీవితంలో నేను ఎరుగుదును. చాలామంది జీవితాల్లో సేవను విడిచిపెట్టి ఎలికిపోయినారు. కారణం ఏంటంటే దేవుని సేవ అని చెప్పి మనుషులతో వాళ్ళకు సేవ చేయించుకొని దేవుని యొక్క పిలుపు మీద ఆధారపడకుండా వారిని తిరిగి వెళ్ళిపోయేటట్టుగా చేస్తున్నారు. కారణం ఏంటి తెలుసా అండి? సుఖానుభవం అనిపించేవారు. కాబట్టి ఈరోజు రాత్రికాల సమయంలో బైబిల్ గ్రంథం చెప్తుంది, ప్రవీణ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నిన్ను ఇంటి వారు రక్షణ పాపక్షమాపణ పొందేదు. కాబట్టి రాత్రి ప్రేమ స్నేహితుడు అని ఎవరైనా ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన కొరకు నీవు సజీవ యాగంగా మీ శరీరం సమర్పించుకో, ప్రతిష్ఠించుకో. సత్యమందు ఆయన్ని ప్రతిష్ఠ చేసినాడు. మోకరించి చిన్న ప్రార్థన చేసుకో, దేవుని కొరకు అప్పగించుకో. ప్రభు ఇట్టి సేవ యుక్తమైందని రాయబడింది. నువ్వు పాపములో పడిపోకమునిపే ప్రభు యొక్క సేవకు అప్పగించుకో. దేవుని పరిచర్యకు అప్పగించుకొని నువ్వు చేస్తే దేవుడు నీ జీవితం నీకు ఇస్తాడు. ప్రతి వారికి ఇచ్చిన జీవితం నా యొద్ద ఉంది. కాబట్టి తల ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మనుషులపైన దేవునికి ఉన్న కోరిక. కాబట్టి దేవుని కోరికను నెరవేర్చి దేవుని యొక్క రాజ్యంలో ఉండాలని నేను స్థలం మీరు ఉండలాగిన మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. యేసు ప్రభు రాకమునిపే, ఈ లోకంలో మనం విడిచిపెట్టక మునిపే ప్రభునందు విశ్వాసం ఉంచు. తన పాపం విశ్వాసం పశ్చాత్తపడు. ప్రభు నిన్ను క్షమించి తన రాజ్యంలో చేర్చుకున్న వాడుకుంటాడు. ఆయన కోరిక నీవు నెరవేర్చి వాడుకుంటావు. ప్రభు మనల్ని సిద్ధపరచుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీరు కాపాడిన భద్రపరిచిన ఉద్దేశాన్ని బట్టి నీ స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో స్వార్థ కొడిక ద్వారా ప్రభా నువ్వు మాట్లాడిన నీ మాటలు బట్టి నీ స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా మరి మనుషులపైన దేవునికి ఉన్న కోరిక అనే ప్రభా నీ కోరికను దేవా నీ ఉద్దేశమును ప్రభా మీరు బయలుపరిచినందుకు స్తుతిస్తున్నాను. మానవుని కోరికలు ఎన్నో ఉన్నాయి, కానీ ప్రభా నీకున్న కోరిక మానవుని నిర్మించాలి. నాసికానందులో జీవాత్మగా నరుడు జీవాత్మ అని రాయబడింది. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడు అని రాయబడింది. తెలుమా తండ్రి, మానవుడు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవాలని ప్రభా నీ యొక్క కోరిక ఉన్నందుకు స్తుతిస్తున్నాను. ప్రేమల తండ్రి, నాకొక శరీరం అమర్చితివని రాయబడింది గ్రంథము చుట్టూలో. ప్రభా మరి రాయబడిన ప్రకారంగా ఈ లోకానికి నీవు వచ్చి మానవుని కొరకు ప్రభా కలువరి శిలువ పైన నువ్వు కార్చిన మూలమైన రక్తమును బట్టి స్తోత్రములు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రిగా సమయంలో ఎవరైతే ప్రభా నీ సన్నిధికి వస్తున్నారో అటు వారు సజీవ యాగంగా వారి శరీరములో సమర్పించుకోవడానికి సహాయం చేస్తున్నారు. హృదయపూర్వకంగా పాప క్షమాపణ పొందటానికి యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు కలవరి శిలువలో చనిపోయి సమాజపెట్టి తిరిగి లేచినాడని సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమని రాయబడింది. సత్యం వారిని స్వతంత్రులుగా చేయని రాయబడింది. పాపం చేయి ప్రతివాడు పాపములకు దాసులను రాయబడింది. ఆ దాసత్వం నుంచి విడిపించడానికే ఆ కలవరి శిలువలో కార్చిన మూల రక్తమును బట్టి స్తోత్రములు. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రములు. నిబంధన రక్తాన్ని ప్రోక్షించి దేవుని మా తండ్రి వారిని కుమారులుగా స్వీకరించాలని నీ కోరిక ఉన్నది. దేవుని మా తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తుని మనుషులందరి కొరకు నువ్వు అర్పించిన విధానాన్ని బట్టి నీ స్తుతిస్తున్నాను. దేవుని మా తండ్రి కనికరించి, లోకంలో ఎంతోమంది వచ్చారు, మానవుని పట్టించుకోలేదు కనుక ప్రభా ఈ లోకానికి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తుగా ప్రభా కలువరి శిలువలో తను తాను అప్పగించుకుంటూ వచ్చాను. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మా తండ్రి, ప్రతి వారి జీవితంలో రక్షణ ఆనందాన్ని పొందినట్టుగా, వారి నిత్య రక్షణ పొందినట్టుగా నేను విశ్వాసం ఉంచడానికి సహాయం చేస్తున్నాను. దేవుని మా తండ్రి, నిన్న వాక్యమును హృదయంలో నాటబడినట్టుగా సహాయం చేయండి. మంచి నీళ్ళు పడిన ఇత్తనం వలె నిరంతరంగా ఫలించడానికి సహాయం చేయండి. నీవే వారు బాగు చేస్తురండి. దేవుని మా సద్క్రియలు చేయడానికే సహాయం చేస్తున్నాను. కృపతో దయతో నింపండి. పరిశుద్ధాత్మ కార్యము జరిగించండి. నువ్వు సేవ చేయడానికి వచ్చి అనేకులను సేవ చేయించుకోలేదు కానీ దేవుని మా తండ్రి
ఆయన నీ సేవ చేసి ఇట్టి సేవ యుక్తమైన రాయబడింది. దేవుని మాత్రం మేము కూడా అటు యుక్తమైన సేవ చేయడానికి దేవుని మాత్రం నీ కృపతో జ్ఞాపం చేసుకున్నామని మీ హస్తాలకు అప్పగిస్తూ నీ పాలు పట్టుకొని కృతజ్ఞత చెల్లిస్తూ నూతన సంవత్సరం అంతటా ఈ సంవత్సరం అంతా కూడా నీ చిత్తము నెరవేర్చేవారుగా మమ్మల్ని సిద్ధపరచుమని ప్రార్థిస్తూ చేసిన మేలు బట్టి వందనము చెల్లిస్తూ అయా నీ ప్రియకుమారుడు నా సొంత రక్షకుడు మోచుకుడు సజీవుడు యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ఈ కుమారునికి పరిశుద్ధాత్మిక సావాసమును ఇప్పుడున్న ఎల్లప్పుడు సదాకాలం అంతూ నాయన శ్వాసం ఉంచి వారితో చిరంజి బిడ్డలతో ప్రార్థించే వారందరితోనూ సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధ ఎలుబేతుల సంఘంతో సదాకాలము దేవుడు తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.